ములుగు కన్నాయిగూడెం రైతులు ధాన్యం పండించిన రైతుల హరిగోసలు. ములుగు జిల్లా ములుగు మండలంలోని కన్నాయిగూడెం గ్రామానికి చెందిన మహిళా రైతులు గత 20 నుండి 30 రోజులు కల్లాల వద్ద ధాన్యం ఆరబోసి తూర్పాల బట్టి మిల్లులకు తరలిస్తే మిల్లర్లు వారి ఇష్టారాజ్యంగా 1 క్వింటా సన్న వడ్లకు 5 కిలోల నుండి 7 కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని మహిళా రైతులు తెలిపారు. సన్న వడ్లు పండించండి, సన్న వడ్లకు ఎలాంటి తరుగు తీయబోమని రైతులకు బోనస్ కింద 500 చొప్పున చెల్లిస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు బోనస్ ఇవ్వకుండా రైతులకు బోనస్ ఇచ్చినట్లు కొంతమంది వరకే బోనస్ పడిందని, తదనంతరం బోనస్ పడటం లేదని మహిళా రైతులు తెలిపారు. 6 గాలం పండించిన పంట ఎకరాన 1 ట్రాక్టర్ లోడ్ వడ్లు ఆపితే మిల్లర్ల వద్దకు ప్రైవేట్ వాహనాలతో తీసుకెళ్తే మిల్లర్లు క్వింటాకు 5 నుండి 7 కిలోల తరుగు తీస్తున్నారని సన్న వడ్లు పెట్టామని రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చెప్పిండు. ఈ రోజు సన్న వడ్లు పెట్టి ఎకరాన 1 డబ్బా తెచ్చినాం. ఆ 1 డబ్బా వడ్లకు వారం రోజులు ఎండ పోసి తూర్పాల పోసి పట్టుకొని మిల్లు కాడికి పోతే 5 కిలోల నుంచి 7 కిలోల దాకా కటింగ్ చెప్తాండు. మరి కటింగ్ ఆయనకు 1 డబ్బాలో ఆయనకు కటింగ్ ఇచ్చినాక రైతుకు మిగిలేది ఏమున్నది? రైతు ఏం చేయాలి? ఎట్లా బతకాలి? రైతు ఎట్లా సంవత్సరం వెళ్ళా ఏం బతుకుతాడు? ఎట్లా బతుకుతాడు? మళ్ళీ అలా కటింగ్, మళ్ళీ రైతులు మళ్ళీ ఆడికి పోవాలి మిల్లు కాడికి వడ్డు పట్టుకొని బతికేదానికి ఎటు లేదు. ఇక అటు ఇటు చూసి 1 మందు డబ్బా పట్టుకొని చేళ్ళలో పోవాలి. మేము ఊళ్ళో బతికే సమస్య లేదు. ఏం బతుకుతావు? పిల్ల చేళ్ళ సంవత్సరం వెళ్ళా బతికేది ఉన్నదా? ఇంకా కటింగ్ లేవు. ఇంకా వడ్లే కానీ డోకా ఉన్నది, తాలు ఉన్నాయి, ఎండి పండినాయి అని కాలం ఉన్నది, వడ్లు మంచిగానే పండినాయి. ఇగో ఈ వడ్లైనా చూడండి మీరు. ఇగో వడ్లను చూసి మీరైనా కొట్టబోయి షాంపీలు మీరైనా చూపించుర్రి. వడ్లకైతే డోకలేదు ఇంతవరకు. కానీ మరి ఇట్లా అన్యాయం ఎందుకు జరుగుతుందో మరి ఎన్ని రోజులు ఇట్లా జరుగుతుంది? ఎన్ని రోజులు మమ్మల్ని ఇట్లా అన్యాయంగా దోసుకొని బతుకుతారు? మా గ్రామంలోని వడ్ల కొనుగోలు సెంటర్ పెట్టిళ్ళు. అందులో వడ్లు ఎకరానికి 1 సన్న వడ్లు పెట్టమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిండ్రు కానీ చెప్పినట్టు మేము అందరం సన్న వడ్లే పెట్టినాం. ఎకరానికి 1 ట్రాక్టర్ వడ్లు అవుతున్నాయి. అందులో ఆరబెట్టినాక తుర్పాలు పడుతున్నాం. తుర్పాలు పట్టినాక 13, 14 మ్యాచర్ వచ్చిన వారం రోజుల నుంచి కళ్ళాల మీద వడ్లు పోతలేవు. ఇప్పుడు అన్ని ఊర్లలో కటింగ్ లేదు, తుర్పాలు లేవు. కానీ మా ఊర్లో మేము తుర్పాలు పోస్తున్నాం. సరే కింటానికి 7 కిలోల చొప్పున అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ మాకు చెప్పేది ఉంటే మేము సన్న వడ్లు పెట్టకపోదు. ఒకవేళ సన్న వడ్లు మేము ఇంతకు ముందు దొడ్డు వడ్లు పెట్టినాం. ఎకరాన 2 ట్రాక్టర్ల వడ్లు అయినాయి, రైతు బాగుపడ్డాడు. కానీ సన్న వడ్లు పెట్టి ఎకరాన 7 క్వింటాన్లు కటింగ్ అయ్యి మిల్లర్ల దగ్గర బస్తాలు దిగుతలేవు. పోయిన లారీలు ఇప్పటి వరకు దిగకుండా రైతులను మస్తు ఇబ్బంది పెడతాను. ఇలాంటి ఇబ్బందులు అన్ని గ్రామాలలో ఉన్నాయా? మా గ్రామంలోనే ఉన్నదా? మా గ్రామంలో ఉంటే 1 కిలో కటింగ్ లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నామని చెప్తున్నారు కదా. అట్లనే కిలో కటింగ్ లేకుండా మాకు వడ్లు కొనుగోలు చేయాలి. అట్లా చేయాలని మేమందరం కోరుకుంటాను. ఈరోజు ములుగు మండలంలోని కన్నాయిగూడెం గ్రామంలో పిఎస్ఎస్ సెంటర్కి, వడ్ల కొనుగోలు సెంటర్కి బీఆర్ఎస్ తరఫున వచ్చినాం. వడ్లు ఎకరానికి దాదాపుగా 20 బస్తాల వడ్లు. అంటే రేవంత్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే సన్న వడ్లు వేయండి, సన్న వడ్లు వేస్తేనే మేము కొనుగోలు చేస్తాం అని చెప్పే క్రమంలో అందరు రైతులు కలిసి మరి ఊళ్ళల్లో సన్న వడ్లే వేయడం జరిగింది. సన్న వడ్లు వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఊళ్ళల్లో కల్లాల దగ్గర తూర్పాలు పట్టుకున్నా కూడా, ఆ వడ్లను ఆరబెట్టినా కూడా ఈ వడ్లు కరెక్ట్ తూకానికి వస్తలేవు అని వాళ్ళ దగ్గర మరి తూకం దగ్గర కూడా కట్ చేయడం జరుగుతుంది. బస్తాకు 1 కిలో అని, ఇంకా 200-400 గ్రాములు వేరే ఇంకా తరుగు అని, ఈ రకంగా ఈ పిఎస్ఎస్ సెంటర్లో మరి కటింగ్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా రైతులకు నష్టం చేయకుండా రైతే రాజు చేయడం అనేది మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ రాజు చేయడంలో రైతు పండించిన పంటకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇచ్చుకుంటూ మీ దగ్గర 1 కిలో కూడా కట్ చేయకుండా మరి మేము కొనుగోలు చేస్తాం. వర్షానికి తడిసినా ప్రతి గింజ కూడా మేము కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ మినిస్టర్ కూడా అదే మాట చెప్పడం జరిగింది.
కానీ ఇవాళ చూస్తుంటే మిల్లుల దగ్గర 5 నుండి 7 కిలోలు కట్ అవుతున్నాయి. మరి ఇది ఎందుకు కట్ అవుతున్నాయో ఆ రైతులకు తెలియదు పాపం, ఎందుకు కట్ చేస్తున్నారో తెలియదు. మరి అంతటా కూడా వడ్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, సన్న వడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందులో ఏం తరుగుపోతాందో తెలియదు. మిల్లుల దగ్గర మాత్రం ఖచ్చితంగా 5 నుండి 7 కిలోల వరకు కట్ అవుతున్నాయి. మరి ఈ రైతులకు నష్టపరిచే విధంగా ఈ కొనుగోలు కేంద్రం, మిల్లోళ్ళు అందరు కలిసి రైతును నడ్డి విరిచేటట్టుగా చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. సన్న వడ్లు వేయాలి మీరు, దొడ్డు వడ్లు వేయవద్దు, దొడ్డు వడ్లు మేము కొనం అని అన్నా మరి సన్న వడ్లు వేసిన రైతులకు అయినా నష్టమే జరుగుతున్నది. ఈ ఈ నష్టము ఎవరు మరి భరించాలి? ఎప్పుడు కూడా రైతు భరించడు. అదే రకంగా వడ్లకు అన్ని పంటలకు మీకు బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది. బోనస్ ఎవరికి ఇచ్చినావు? కొంతమందికి ఇచ్చేసి ఆశ చూపెట్టి ఇప్పుడు పోతున్న వడ్లకు ఒక్కటి కూడా బోనస్ పడతలేవు. మరి ఈ రకంగా రైతులకు మోసం చేసినప్పుడు నువ్వు రైతే రాజు అని ఏ రకంగా అనగలుగుతావు? రైతును మరి నేను అందాలం ఎక్కియాలని ఏ రకంగా అనగలుగుతావు? ఇదంతా రైతుల నడ్డు విరిచే కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు అనేది